నమస్కారం, మీ విజయ్ కుమార్ కంట. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. మానవ అక్రమ రవాణా అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఎక్కువగా సాగుతుంది. ముఖ్యంగా థాయిలాండ్ అనుకున్నటువంటి కంబోడియా, అన్నిటికీ మించి ఇండియా. ఉద్యోగాల పేరుతో ఇంకొక పేరుతో ఆశ చూపి ముఖ్యంగా అక్కడ ఆడపిల్లల్ని అత్యంత హీనమైన స్థితికి దిగజార్చే దిశలో అక్రమ రవాణా సాగిస్తున్నారు. థాయిలాండ్ కోస్టల్ ఏరియా గ్రామీణ ప్రాంతంలో 10-11 ఏళ్ల వయసు వచ్చిందంటే ఆడపిల్లల జీవితానికి ఇక రక్షణ లేనటువంటి పరిస్థితి. సింగపూర్లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కోస్టల్ ఏరియాలో. కంబోడియాలో అయితే చెప్పనవసరం లేదు. మన భారతదేశంలో అంటే దుబాయ్ లేదా ఇంకో చోట ప్రత్యేకించి కోయిటాలో ఉద్యోగాలంటూ తీసుకెళ్ళి ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్నారు. వేలాది మంది ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. పోలీసు ఎంతో శ్రమిస్తే కానీ వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి. ఈ మధ్య మనం చూసాం, ఒక రైల్లో దగ్గర ఒక 60 మంది ఆడపిల్లల్ని రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి. మరో ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడక్కడి నుంచి ఇది ప్రత్యేకించి ఆ మతం పేరు నేను ప్రస్తావించను కానీ ఆధ్యాత్మిక కోర్సుల శిక్షణ అంటూ లండన్, అమెరికా లాంటి దేశాలకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఆధ్యాత్మిక కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టే ఇచ్చి వాళ్ళతో వ్యభిచారం చేయిస్తున్నట్లుగా, అట్లాగే వాళ్ళతో అనేకమైనటువంటి వెట్టి చాకరీ పనులు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఇలాగా మత సంస్థల నుంచి లేదా ఆధ్యాత్మిక సంస్థల నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కేరళ రాష్ట్రం పైన, తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లోని కొన్ని సంస్థలపైన కూడా. ఏదేమైనప్పటికీ మానవ అక్రమ రవాణా అనేది ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం, మానవ హక్కులను హరించేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని అందరం ఖండిద్దాం.